గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో టిడ్కో గృహాలను మంత్రి పరిశీలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. వచ్చే 3 నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు కట్టిన పన్నుల ఆదాయం కూడా గత ప్రభుత్వం వాడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారని మంత్రి తెలిపారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా గడువు పెంచాలని కోరుతున్నామన్నారు మంత్రి నారాయణ. $5,350 కోట్లు తెస్తే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు వాడింది 240 కోట్లే. 240 కోట్లే. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా, స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు. స్వచ్ఛ భారత్లో 2021లో 2,900 కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు 60%, మనం 40% అంటే వాళ్ళు 290 కోట్లు ఇస్తే మనం 150 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 11 కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకుంటుంది. 2023-24లో 15th ఫైనాన్స్ 550 కోట్లు ఇచ్చారు. అది ఖర్చు పెట్టి ఈసీలు ఇచ్చుంటే ఇప్పుడు మనం 1100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవి వదిలేశారు. అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిసిప్లిన్ చేశారు.